హాయ్ అందరూ నమస్తే. అందరు ఎట్లా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో మీరైతే తమ్నేల్ అయితే చూసి ఉన్నారు. సో ఈ ఒక్క పని మాత్రం యూకే వచ్చి చేయకండి అని అయితే తమ్నేల్ పెట్టా. సో అది ఏంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే క్లియర్గా చూడండి. కొన్ని ఆటోమేటిక్గా కొన్ని మంచి వ్యాలిడ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీకు అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు చూస్తే ఎందుకు ఆ తమ్నేల్ పెట్టానని. సో మనం ఇండియన్స్ అయితే బేసికల్గా కంట్రీ వదిలేసి రావడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న పరిస్థితులు బట్టి జాబ్ ఆపర్చునిటీ సరిగా లేక సో అబ్రాడ్ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటాం. అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లా చాలా కంట్రీలకి వెళ్ళాలని అనుకుంటాం. సో అందులో భాగంగా నేను కూడా నా లైఫ్ని కొంచెం బెటర్ చేసుకోవాలని అయితే ఇండియా నుంచి నా జాబ్ రిజైన్ చేసుకొని మళ్ళీ మాస్టర్స్ చేసి ఇక్కడైతే జాబ్ తెచ్చుకొని అయితే ఇప్పుడు బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నా. సో కంపేర్ టు ఇండియాలో ఉన్న లైఫ్ కంపేర్ చేస్తే అయితే ఇప్పుడైతే నేనైతే బెటర్ లైఫే లీడ్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో ఇప్పుడు చాలామంది నాలానే చాలామంది డ్రీమ్ ఉంటుంది, బయటి కంట్రీలోకి వెళ్ళాలి, బాగా సంపాదించాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అని. మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయాలని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటారు. చాలామంది వచ్చారు, సక్సెస్ కూడా అయ్యారు. ఇంకా కొంతమంది పరిస్థితులు రాలేక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను అందులో భాగంగా నేనైతే ఇప్పుడు యూకేకి వచ్చాను. సో నా లైఫ్ అయితే కొంచెం బెటర్ చేసుకున్నాను ఇండియా లైఫ్తో కంపేర్ చేసుకుంటే. సో మీరు కూడా యూకే రావాలనుకుంటే రండి, హ్యాపీగా రండి. మాస్టర్ చేయడానికి వస్తే మాస్టర్ చేయండి. ప్రొఫెషనల్ జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి ఆ రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకుంటే డెఫినెట్గా అయితే మనం సక్సెస్ అవుతాము. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అబ్రాడ్కి అంటే స్పెషల్గా యూకేకి ప్లాన్ చేసుకుని రావాలనుకున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ స్పెషల్గా స్టూడెంట్స్ అయితే సో అందరు మామూలుగా యూకేకి వచ్చేది స్టూడెంట్ వీసా పైన వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ట్రయల్ చేస్తే లక్కీగా జాబ్ వస్తే సో లైఫ్ అయితే చాలా స్మూత్గా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది లక్కీగా ఇప్పుడు యూత్ మొబిలిటీ వీసా అని ఉంది, దానిపైన వచ్చిన వాళ్ళు ఉండి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్ సైట్ కాకుండా ఐసీటీ ద్వారా కంపెనీ ట్రాన్స్ఫర్ కాకుండా డైరెక్ట్ యూకే నుంచి ఇండియా నుంచే జాబ్ అప్లై చేసి ఇక్కడ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందుకు. ఇప్పుడైతే కొంచెం లైఫ్ అయితే చాలా హార్డ్గా ఉంది. సో బేసికల్గా ఈ వీడియోలో నేను చెప్పాలి ఏందనుకుంటున్నానంటే సో స్టూడెంట్గా వచ్చే వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నవాళ్ళు యూకేలో స్టూడెంట్గా అయిపోతున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ వీసా ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఒక్క పని మాత్రం మీరు అస్సలు యూకేలో చేయకండి, చేసి ఇక్కడ లాక్ అయిపోకండి. అదేంటంటే సో మనం స్టూడెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్గా రాకంటే ముందు మనం ఇండియాలో ఉన్న ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. కన్సల్టెన్సీ వాళ్ళని మీట్ అయినప్పుడు కానీ మనకు ఇక్కడ తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకి కానీ తోటి మాట్లాడిన వాళ్ళు కానీ ఇంకా కొంతమంది రిఫరెన్స్ కోసం అడుగుతూ ఉంటాం, గైడెన్స్ కోసం అడుగుతూ ఉంటాం. సో వాళ్ళు చాలామంది బేసిక్గా చెప్తారు, సరే నువ్వు రిస్క్ తీసుకుంటే ఏం కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సెట్ అయిపోతుంది, ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు, చాలా లూప్ హోల్స్ చెప్తూ ఉంటారు. సో అవన్నీ లూప్ హోల్స్ విన్న తర్వాత మనం ఏమనిపిస్తుంది అంటే ఇండియాలో ఉన్నప్పుడు అరే వీళ్ళు సక్సెస్ అయినారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, సో మనం కూడా వెళ్తే బాగుంటుందని ఒక మంచి నమ్మకం వాళ్ళకు బూస్టప్ అయితే ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా అయిపోయాక జాబ్ కోసం మాత్రమే ట్రై చేయండి. జాబ్ ఆల్టర్నేట్ వేస్ ఏమైనా ఉంటే లీగల్ అప్రోచ్ వేలో ఉండే మాత్రమే ప్రయత్నం చేయండి. చాలామంది వీసాలు జాబ్ రాకపోతే గ్రాడ్యుయేట్ వీసా అని చాలామందికి తెలుసు. ఇప్పుడు యూకే రావాలనుకున్న ప్లాన్ చేసిన వాళ్ళందరికీ అయితే తెలుసు. స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత మనకు 2 years వీసా వస్తుంది. ఆ 2 yearsలో మనం ఏ జాబ్ అనేది చేసుకోవచ్చు. జాబ్ చేసుకుంటూ ప్రొఫెషనల్ జాబ్ కూడా ట్రయల్ చేసుకోవచ్చు. సో ఆ గ్రాడ్యుయేషన్ వీసా అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం స్కిల్ వర్క్ వీసా మాత్రం బై చేయడానికి మాత్రం ట్రై చేయకండి. యూకేలో మీరు తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ ఒక్క పని మాత్రం మీరు చేయకుండా గ్రాడ్యుయేట్ వీసా అయిపోతే మీకు మన జాబ్ ఆపర్చునిటీ రాకపోతే పోయేది ఏమీ లేదు. సో మనం మంచి మనీ ఎర్న్ చేస్తాం 2 yearsలో, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి హాయిగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మళ్ళీ ఆపర్చునిటీ ఇండియాలో ఉంటే ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుభవం ఉంది యూకేకి వచ్చిన తర్వాత యూకేలో ఆపర్చునిటీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది. సో ఎట్టి పరిస్థితుల్లో అయితే స్కిల్ వర్క్ వీసా బై చేయడానికి ట్రై చేయకండి. చాలా బయట స్కామ్ జరుగుతున్నాయి. 30,000 pounds, అది కొంతమంది ఇప్పుడు 15,000 pounds అయితే మినిమం అడుగుతారు. సో అడిగిన తర్వాత మనం స్కిల్ వర్క్ వీసా COS కొన్న తర్వాత కాస్ట్లో వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత చాలా స్కామ్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి స్కిల్ వర్క్ వీసా వేసిన తర్వాత వాళ్ళు మనకు ప్రాపర్గా పే స్లిప్స్ జనరేట్ చేయరు. ఇంకోటి
మనకు జాబ్ ఆపర్చునిటీ చూపించారు. సో ఫేక్ కంపెనీస్ పెట్టి ఫేక్గా మనకు కాస్ట్ లెటర్స్ ఇష్యూ చేసి మనము వీసా వేసుకున్న తర్వాత లీగల్గా అది లీగలైజ్ అవ్వాలి, మనం పిఆర్కి అప్లికేబుల్ అవ్వాలి, ఎలిజిబుల్ అవ్వాలి అంటే వాళ్ళు పే స్లిప్లు రిలీజ్ చేయాలి. సో అది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడైతే అలాంటి ప్రాసెస్ అయితే చేయట్లేదు. మనం అంత డబ్బు మనము వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడే లాక్ అయిపోయి ఇల్లీగల్గా ఉన్నట్టు కింద వస్తుంది అది. సో మళ్ళీ తర్వాత డిపోర్ట్కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యొక్క పని మాత్రం మీరు అసలు చేయకండి. మీరు ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి జాబ్ తెచ్చుకోవడానికి, లేదా మీకు మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి తప్పించి ఈ స్కిల్ వర్క్ వీసా కొనడానికి వెళ్ళి ఎవరికో అన్నోన్ పర్సన్స్కి పైసలు ఇచ్చేసి స్కామ్లో ఇరుక్కొని తర్వాత వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ సంపాదించిన మనీ అంతా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి ఉట్టి చేతులతో మాత్రం ఇంటికి వెళ్ళకండి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ వీసా 2 yearsలో సంపాదించండి, హానెస్ట్గా ప్రయత్నం చేయండి, జాబ్ కంపల్సరీ వస్తుంది. జాబ్ రాకపోతే లైట్ తీసుకొని ఇండియాకి అయితే వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ట్రయల్స్ అయితే చేయండి. ఇప్పుడు చాలా న్యూసెస్ చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంతెందుకు మాకు క్లోజ్ ఫ్రెండ్, సో తనే అసలు స్కామ్కి గురైంది. తను ఆల్మోస్ట్ 20,000 pounds పే చేసింది. స్కిల్ వర్క్ వీసా కాస్ట్ లెటర్ ఇష్యూ చేసిరు. తను స్కిల్ వర్క్ వీసా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు పే స్లిప్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. సో పే స్లిప్ రిలీజ్ చేయకపోతే 5 years ఆ డ్యూరేషన్ పీరియడ్ అనేది తను ఉంటున్న స్కిల్ వర్క్ వీసా పైన ఉంటున్న టైం అనేది కౌంట్ అవ్వదు. సో 5 years తర్వాత వాళ్ళకు మళ్ళీ పిఆర్కి అప్లై చేయాలనుకుంటే అది ఇల్లీగల్గా వస్తుంది. సో పిఆర్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇంకోటి సో తను ఏంటంటే ఆ కాస్ట్ లెటర్ అయితే ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళని అడిగితే ఇప్పుడు మేము ఏం చేయలేము, నీ ఇష్టం ఉన్నది చేసుకుంటే ఏం చేసుకోవాలనుకుంటావు అది చేసేసుకో అని చేతులు ఎత్తేసారు వాళ్ళు. సో ఇట్లా లైవ్గా ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాము. ఇంకా రీసెంట్గా కొన్ని లైవ్గా ఎగ్జాంపుల్ చూసినాము. ఇంకా చాలామంది ఎవరికో అన్నోన్ పర్సన్స్కి డబ్బులు ఇచ్చేసి స్కామ్కు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనము అట్లా సెటిల్ అవ్వాలి కంపల్సరీ. ఇంకా మనం ఇంత దూరం వచ్చినాము, సో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏంటంటే చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఆ రిస్క్ ఏదో మనం జాబ్ ఫైండ్ అవుట్ చేసే విషయంలో రిస్క్ తీసుకోండి. జాబ్ ఫైండ్ అవుట్ చేయండి. జాబ్ రాకపోతే అట్లీస్ట్ మనం లీగల్గా ఉన్న వీసా గ్రాడ్ వీసా ఏదైతే 2 years వస్తుందో అక్కడ వరకు పని చేసుకొని ఇండియాకి వెళ్ళిపోయి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇట్లా డబ్బులు ఎవరికో ఒక అన్నోన్ పర్సన్కి ఇచ్చేసి అయితే మీరు స్కామ్లోకి ఇరుక్కొని ఇక్కడ లాక్ అయిపోకండి. ఇన్ కేసు ఒకవేళ ఇంకా అదర్ కేసు ఉంది, ఇన్ కేసు తను జెన్యున్గా మన కాస్ట్ లెటర్ ఇచ్చేసి పే స్లిప్లు కూడా రిలీజ్ చేస్తున్నాడు అని అనుకుంటే అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. మనం మంత్లీ సంపాదించిన డబ్బంతా మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అది లీగల్గా నీకు జాబ్ ప్రొవైడ్ చేయడు, బట్ కాస్ట్ లెటర్ ఇష్యూ చేస్తాడు. బట్ నువ్వు ఎవ్రీ మంత్ కాస్ట్ లెటర్లో నీకైతే ఎంత అయితే సాలరీ అనౌన్స్ చేసి మెన్షన్ చేసి ఉన్నాడు. సో అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి అది లీగల్గా చూపించుకోవాలి. గవర్నమెంట్కి ఎంతైతే ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ కట్టేసి అయితే మళ్ళీ రిటర్న్ అమౌంట్ అయితే మీకు ఇస్తారు. సో అట్లా 5 years వరకు అయితే కంప్లీట్గా వాళ్ళతో లాక్ అయిపోయి ఉంటాము. ఇంకా మనం సంపాదించే డబ్బు మొత్తం మళ్ళీ రిటర్న్ వాళ్ళకే ఇస్తూ ఉంటాము. సో అట్లా అది అటు చెప్పుకోలేము, అటు మింగలేము, కక్కలేము అన్నట్టు ఉంటుంది. ఇండియా పోలేము. సో ఇక్కడ ఉండలేము, ఎవరికి ఆ బాధలు చెప్పుకోలేము, నాన్న చాకరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మంత్ తిరిగేసరికి కంపల్సరీ ఆ అమౌంట్ అయితే మనం చూపించాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. సో ఇన్ని ఇబ్బందులు పడడం కంటే మనం సేఫ్గా ఉండి మన తోటి ఎంత అవుతుందో అంత సేఫ్గా ఉండి ప్రయత్నం చేసుకొని జాబ్కి ట్రై చేయండి. ఇప్పుడు యూకే వచ్చే వాళ్ళకైతే అప్కమింగ్ యూకే వచ్చే వాళ్ళకి ఇప్పుడు యూకేలో స్టూడెంట్గా ఉన్నవాళ్ళు ఈ ఆప్షన్ అయితే మీ మైండ్లో నుంచి తీసేసేయండి. ఎంత వీలైతే అంత హార్డ్ వర్క్ చేసి జాబ్ అయితే కొట్టడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇప్పుడు యూకేకి వస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఇలాంటి మోసాలకైతే మీరు కాకండి. ఇలాంటి మోసాలు చీటింగ్లు చాలా జరుగుతూ ఉంటాయి. మేము ఎట్లయినా రిలీజ్ చేస్తామని. అట్లనే ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ కూడా చాలా టైట్ అయిపోయినాయి, ఇలాంటి స్కామ్లు జరుగుతున్నాయని. సో ఈ ఒక్కటైతే మీరు మైండ్లో దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నా. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ సేఫ్గా ఉండండి. మీరు యూకే రావాలనుకుంటే హార్డ్ వర్క్ చేయండి. లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ పోదు. పెట్టిన మనీ మళ్ళీ రిటర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మన హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒక విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నా. సో వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకే వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఉంటామని బాయ్. థ్యాంక్ యూ.